అంటే సార్ ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అంటే మనం జనరల్గా పెద్ద పెద్ద కీళ్ళలోనే చూస్తాము. ఇదైతే చిన్న 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 కీళ్ళలో మెయిన్గా స్టార్ట్ అవ్వడం కూడా ఇక్కడ ఫింగర్స్లోనే స్టార్ట్ అవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యంగా స్టార్ట్ అవ్వడము ఎక్కువ శాతం చేతుల్లో స్టార్ట్ అవుతుంది, కొంతమందికి పాదాల్లో స్టార్ట్ అవుతుంటుంది. బట్ జనరల్గా దీన్ని గుర్తించడం అనేది మనము ఈ చేతులకు సంబంధించిన కీళ్ళ ఎఫెక్ట్ అయినప్పుడు దీన్ని రుమటాయిడ్ అనేది మనం ఎవరైనా డాక్టర్స్ సస్పెక్ట్ చేస్తారు. మనకు ఆస్టియోఆర్థరైటిస్ తీసుకుంటే మెయిన్గా మనకి మోకాళ్ళలో నొప్పులు రావడం అనేది ఆస్టియోఆర్థరైటిస్ కదా. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఫింగర్స్, మెయిన్గా ఫింగర్ జాయింట్స్ వీటిలలో ఎఫెక్ట్ వస్తుంది. సో అది పెయిన్ వస్తుంది, ప్లస్ ముఖ్యంగా స్టిఫ్నెస్, ఉదయం లేచిన తర్వాత ఇట్లా స్టిఫ్ అయిపోతాయి చేతులు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలికమైనటువంటి సమస్య. ఈ సిమ్టమ్స్ అనేటివి చేతి వేళ్లలో నొప్పులు రావడము, ఉదయం లెగగానే స్టిఫ్ అయిపోవడము, ఈ సిమ్టమ్స్ అనేటివి కనీసము ఒక నెల 15 రోజుల వరకు ఉంటే అప్పుడు దీన్ని రుమటాయిడ్గా గుర్తిస్తాం. కొన్ని సందర్భాలలో ఏంటంటే కొంతమందికి వైరల్ ఫీవర్స్ వస్తాయి, చికెన్గున్యా ఇట్లాంటివి. ఆ వైరల్ ఫీవర్ ఇట్లా వచ్చినప్పుడు కూడా చేతులు ఇవన్నీ వాచిపోయి నొప్పులు వచ్చి వాపులు వస్తాయి. వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అది ఏదో వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఒక కొద్ది రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు నొప్పులు ఉండి తగ్గిపోతాయి. కానీ ఈ సమస్య అనేది నెల 15 రోజులు, 2 రోజులు, 2 నెలలు, 3 నెలల వరకు వెళ్తే మాత్రం అప్పుడు రుమటాయిడ్ అనేది మనం సస్పెక్ట్ చేస్తూ ఉండాలి. అందుకేనా సార్ మేబీ స్టిఫ్ అవ్వడం వలన వాళ్ళు పెన్ను, గ్లాసు, అట్లా పేపరు, చిన్న వస్తువులు కూడా వాళ్ళు పట్టుకోలేకుండా చేతులు వణికిపోవడం, కింద పడిపోవడం అలా చూస్తూ ఉంటాం కదా, దానికి కారణం ఇదేనా అంటారా? సో ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ చేతి కీళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుంది కదా. సో మనం మనిషి ఏ పని చేయాలన్నా కూడా ఫింగర్స్, చేతులు అనేటివి చాలా ఇంపార్టెంట్. సో మీరు సెల్ ఫోన్ పట్టుకొని మామూలుగా టైప్ చేయాలన్నా, పెన్తో రాయాలన్నా, ఇంట్లో వండుకోవాలన్నా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ చేతి ఫింగర్. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. సో ముఖ్యంగా ఇది దీంట్లో ప్రధాన సమస్య కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళు, నేను చెప్పాను, అందరూ కూడా 40 to 60 ఇయర్స్ మధ్యలో ఉన్న విమెన్. ఎక్కువ శాతం 40 ఇయర్స్, 4th డికేడ్లో 40 ఇయర్స్, 45 ఇయర్స్, 50 ఇయర్స్ వాళ్ళ విమెన్ ఉంటారు. సో ఈ పెయిన్స్ అనేటివి, రుమటాయిడ్ పెయిన్స్ ఫింగర్స్లో వస్తాయి. ఈ పెయిన్స్ అనేటివి ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్, అంటే ఉదయం లెగిచిన తర్వాత చాలా ఎక్కువ ఉంటాయి. మిడ్ నైట్లో స్టార్ట్ అవుతాయి. 4 గంటలకి, 5 గంటలకి, 3 గంటలకి ఆ టైంలో స్టార్ట్ అవుతాయి ఈ పెయిన్స్. మెల్లిగా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది చేతిలో నొప్పులు వస్తున్నట్టు. మార్నింగ్ 7 o'clock లేచేసరికి చేతులన్నీ టైట్, దగ్గరికి రావు. మా దగ్గరికి వచ్చే లేడీస్ అంతా చెప్పేది ఒకటే ప్రాబ్లం, సార్ మేము పొద్దున్న లేచి పిల్లలకి 5 గంటలకి, 6 గంటలకు లేచి వాళ్ళకి టిఫిన్ డబ్బాలు కట్టాలి, స్నానం చేయాలి, బట్టలు ఇస్త్రీ చేయాలి, మా ఇంట్లో మా హస్బెండ్ ఒకటే గోలా, పొద్దున్న లేచి పని చేయకపోతే. సో ఇట్లా విమెన్కి చాలా మేజర్ ప్రాబ్లం ఇది. చాలామంది విమెన్ వాళ్ళు చెప్తారు, బట్ ఇంకా వాళ్ళు ఎక్స్ప్రెస్ కూడా చేయలేరు. ఎందుకంటే ఇది క్రానిక్ డిజీజ్ కాబట్టి వాళ్ళు చెప్తారు, వాళ్ళ హస్బెండ్ అయినా పిల్లలైనా స్టార్టింగ్లో ఒకసారి 2 సార్లు చెప్తే సరే ఓకే, ఏదో అమ్మకి తినకి ఇబ్బంది అవుతుందని వాళ్ళదే హెల్ప్ చేస్తారు. కానీ అది డే టు డే సమస్య అయిపోయినప్పుడు, ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఎవరైనా ఎట్లా భరిస్తారండి? ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఇంట్లో ఊరికే రోజు ఇదే ఒక 6 months నుంచి చెప్తే నువ్వు ఎప్పుడు అలానే చెప్తావు, ఏదో ఒకటి అనేస్తారు. సో అట్లా వాళ్ళకి రియల్ ప్రాబ్లం ఉంటుంది ఉదయం లెగిసిన తర్వాత. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళైతే, రెగ్యులర్ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలా బాగుంటారు. సో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి, సరైన ట్రీట్మెంట్ అందని వాళ్ళకి ఇది చాలా పెద్ద సమస్య. ఈరోజు అంటే ఇది ఎందుకు దీని మీద స్ట్రెస్ చేస్తున్నానంటే, మెయిన్గా ఈ ప్రోగ్రామ్ వినే వాళ్ళకి ఆ పేషెంట్స్ ఇంట్లో వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. సో పేషెంట్స్ ఎవరైనా ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, నేను ఉదయం లేచి పని చేసుకోలేకపోతున్నానంటే వాళ్ళని అర్థం చేసుకోండి, తోచినంత సహాయం చేయండి, వాళ్ళ మీద నుంచి బర్డెన్ తగ్గించండి. సో యాక్చువల్గా మెడిసిన్స్ ఇవన్నీ ట్రీట్మెంట్ ఈ ఆస్పెక్ట్లోకి వద్దాం మనము. బట్ ట్రీట్మెంట్ కంటే కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరైనా ఈ విమెన్కి గుడ్ ఫ్యామిలీ సపోర్ట్, గుడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతారు. రికవరీ కూడా, ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడైనా చూడండి, మనం ఎవరైనా సిక్ అయితే మన చుట్టూ నలుగురు వచ్చి మనకు కేర్ తీసుకుంటాం, నీకు ఇది కావాలా, అది కావాలా, నీకు చెప్పు, మేము అన్నీ చేస్తామంటే ఆ పాజిటివ్ సపోర్ట్ తోటే నీకు పీపుల్ చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. మెడిసిన్స్ ఉంటాయి, మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ అన్నీ వాటి పనిలో అవి వెళ్తూ ఉంటాయి. బట్ ఇది ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది. అంటే దీనికి ఇంకొకటి డిఫరెంట్ వేలో చెప్పాలి అంటే, డిప్రెషను, నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు డిసీజ్ అనేది క్యూర్ కాదు, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్. సో అందుకని ఇక్కడ మనం దాని గురించి మాట్లాడకుండా ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది పేషెంట్స్కి ఇస్తే వాళ్ళు ఇంకా త్వరగా రికవర్ అయిపోతారు, వాళ్ళు ప్రొడక్టివ్ అవుతారు. ఇప్పుడు ఈ విమెన్ అనేది ఇప్పుడు మనకి వీళ్ళు సమాజానికి వీళ్ళు మెయిన్ పిల్లర్స్. ఎందుకంటే వీళ్ళు ఇంట్లో అంతా సెట్ చేసి
వాళ్ళని బయటకు పంపిస్తే వాళ్ళు బయట యాక్టివిటీస్ చేస్తారు. సో ఏదైనా వర్క్ అనేది ఇక్కడ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ మెయిన్ మార్నింగ్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, అక్కడే మెయిన్ ఎక్కువ పని ఉండేది మార్నింగ్ టైంలోనే, అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో అందుకనే ఈ ఈ సమస్య అనేది నిజంగా ఎవరికన్నా వచ్చింది అంటే దీన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఒకసారి వస్తే ఇక జీవితాంతం సఫర్ అవుతారని అనుకున్నారు. ఇప్పుడు అలా లేదు. ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఎవరికన్నా ఉంటే మనకి స్టార్టింగ్లో గుర్తించామనుకోండి, మనం ఒక లైక్ సే ఒక 1.5 month, 2 months, 3 months ఈ స్టేజ్ని ఎర్లీ రొమటైడ్ ఆర్థరైటిస్. అంటే స్టేజెస్ ఉంటాయా సార్ దీనికి కూడా? అంటే ఎర్లీ స్టేజెస్లో అంటే జనరల్గా యూజువల్గా 6 months వరకు ఎర్లీ రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. 6 months దాటి 2 years వరకు కూడా ఎర్లీ స్టేజ్ అని కొంతమంది అంటున్నారు. 2 years దాటిన తర్వాత ఎస్టాబ్లిష్డ్ డిజీజ్ అంటాం. ఎస్టాబ్లిష్డ్ డిజీజ్ అంటే ఏంటంటే ఇక అది మన బాడీలో దానికి పర్మనెంట్ సిటిజన్షిప్ వచ్చినట్టు. ఇంకా సో ఇంకా వాడికి పర్మనెంట్ సిటిజన్ వస్తే వాడు పోడు, ఇంకా అక్కడే ఉండిపోతాడు. సో ఇది కూడా అంతే, ఒక 1-2 years దాటిందంటే ఇంకా అది మన బాడీలో సెట్ అయిపోయినట్టు. అది ఇంకా దాన్ని తొలగించడం చాలా కష్టం. సో ఫస్ట్ 6 months 1 yearలో కనుక దీనికి ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ట్రీట్ చేస్తే వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అయిపోతారు. కొంతమంది క్యూర్ కూడా అవుతారు. క్యూర్ అంటే ఇప్పుడు దీంట్లో టెక్నికల్గా మనం వాడాలి అంటే ఈ టైప్ ఆఫ్ క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసీజెస్కి క్యూర్ అనే పదం మనం యూజ్ చేయము. ఇది టెక్నికల్ సైంటిఫిక్ లాంగ్వేజ్లో మనం ఏం వర్డ్స్ యూజ్ చేస్తామంటే దానికి రెమిషన్ అంటాం. రెమిషన్ అంటే సైలెంట్ మోడ్. ఈ డిజీజ్ అనేది స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా మన బాడీలో యాక్టివ్గా ఉండదు. సో సిమ్టమ్స్ అన్ని సబ్సైడ్ అయిపోయి పడుకొని ఉంటాయి, ఇంకా స్లీపింగ్ మోడ్ అనుకోవచ్చు. ఇంకా నీకు అది ఉన్నా లేనట్టే, డిజీజ్ నీ బాడీలో లేనట్టు ఉంటుంది. దాన్ని రెమిషన్ అంటాం. సో కొద్ది రోజులకు ఏమవుతుందంటే లైక్ పేషెంట్స్ ఇలానే ఉంటే వాళ్ళకి మనం మెడిసిన్స్ కూడా తగ్గించేస్తాము, తీసేస్తాము. ఈవెన్ చాలామంది పేషెంట్స్ ఎర్లీగా ట్రీట్ చేసిన వాళ్ళు కొద్ది రోజుల తర్వాత మెడిసిన్స్ అంతా స్టాప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ రేపు. సో ఈ కొంతమందికి ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ యాక్టివ్ అవ్వచ్చు. సో దానికి రకరకాల కారణాలు ఉంటాయి. మగవాళ్ళు అయితే స్మోకింగ్, ఆడవాళ్ళు అయితే డిప్రెషను, స్లీప్లెస్నెస్, లేకపోతే ఏమన్నా మెంటల్ స్ట్రెస్ బాగా తీసుకున్న, వర్క్ లోడ్ ఎక్కువైనా, జ్వరాలు ఏమన్నా వచ్చినా కూడా, దెబ్బలు తగిలినా, ఇలా బోల్డ్ అన్ని కారణాలు ఉంటాయి మళ్ళీ డిసీజ్ అనేది రియాక్టివేట్ అవ్వడానికి. సో మనం హెల్త్ కరెక్ట్గా కాపాడుకుంటే రికరెన్సెస్ తక్కువ ఉంటాయి. మీరు సిమ్టమ్స్ ఇప్పుడు స్టేజెస్ అన్నారు కదా, అంటే సిమ్టమ్స్ని బట్టి మనం ఇది వాళ్ళు ఫలానా స్టేజ్లో ఉన్నారు అని చెప్పచ్చు, అంటే వర్సన్ అవుతూ ఉంటాయి కదా జనరల్గా డిసీజ్ ప్రోగ్రెస్ అయినా కొద్ది. దీంట్లో ఎలా ఉంటుందంటే సిమ్టమ్స్ని బట్టి మనం స్టేజెస్ అనే పదాలు యూజ్ చేయము. దీంట్లో ఫంక్షనల్ క్లాస్ అంటాం. ఫంక్షనల్ క్లాస్ అంటే ఏంటంటే సపోజ్ ఒక రొమటైడ్ పేషెంట్ మా దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు అనుకోండి, అతను ఫంక్షనల్ క్లాస్ 1 అంటాం. ఓకే. సో అదే పేషెంట్ కొంచెం ఇబ్బంది పడుతూ వచ్చాడు అనుకోండి, కొంచెం ఇబ్బంది పడుతూ స్లోగా కుంటుకుంటూ వచ్చాడు అనుకోండి, ఫంక్షనల్ క్లాస్ 2 అంటాం. అదే పేషెంట్ సపోజ్ పక్కన ఇంకొక వ్యక్తి సహాయంతో వాళ్ళని పట్టుకొని వచ్చాడు అని అనుకున్నాం, అది ఫంక్షనల్ క్లాస్ 3 అంటాం. సో సేమ్ వ్యక్తి వీల్ చైర్లో తీసుకొచ్చారు, అది ఫంక్షనల్ క్లాస్ 4 అంటాం. సో అలా. సో ఇది ఫంక్షనల్ క్లాస్ 1, 2, 3, 4 అనే పదాలు మనం యూజ్ చేస్తుంటాం దీంట్లో. ఇది ఇంకొక రకమైన స్టేజింగ్ అంటే పదం ఏంటంటే మనకి ఇది దేనికి సంబంధించింది, కీళ్ళకు సంబంధించిన సమస్య. జాయింట్స్ అనేటివి మనకి ఓన్లీ పెయిన్ మాత్రమే వచ్చింది, కొద్దిగా స్వెల్లింగ్ ఉంది, కానీ లోపల బోన్ అనేది దెబ్బతింది. బోన్ అంటే ఎట్లంటే మనకి ఇప్పుడు ఈ బిల్డింగ్లలో లోపల ఉన్న పిల్లర్ లాంటిది. ఓకే. సో అది దెబ్బతింటే ఇంకా చాలా కష్టం, ఇంకా మనం ఏం చేయలేం, దాన్ని రీప్లేస్ చేయాల్సిందే, ఏమన్నా చేయాల్సిందే. సో అలా బోను జాయింట్ లోపల అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అది అడ్వాన్స్డ్ స్టేజ్ ఇంకా. సో నీకు లోపల ఉన్న బోన్స్ జాయింట్స్ అనేటివి డ్యామేజ్ అవ్వనంత వరకు ఈ రొమటాయిడ్ని మనం ఆల్మోస్ట్ నార్మల్కి రివర్ట్ చేసుకోవచ్చు. అంటే రెమిషన్లోకి తీసుకురావచ్చు. రివర్ట్ చేయడం అంటే రెమిషన్లో. కానీ ఒకసారి బోన్ కానీ లోపల జాయింట్ కానీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అది ఇర్రివర్సిబుల్. అంటే దానికి సర్జరీ ద్వారా, దానికి సర్జరీనే పరిష్కారం. ఇంకా సర్జరీలు చేసుకోవాలి. అందుకనే సర్జరీ వరకు వెళ్ళకూడదు, మనం అంత డ్యామేజ్ అవ్వకూడదు, మనం సఫర్ అవ్వకూడదు. అంటే దీన్ని స్టార్టింగ్లో గుర్తించి మనము ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రెమిషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీగా గుర్తించడమే ఇంపార్టెంట్.